అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వరంగల్ నుంచి హన్మకొండకి వెళ్ళే కనెక్టివిటీ రోడ్ అనమాట. సో ఈ రోడ్డు పక్కనే మనకు 1000 స్తంభాల గుడి, లైక్ దీన్నే మనం 1000 పిల్లర్స్ టెంపుల్ అని కూడా అంటాం. సో టెంపుల్ లోపలికి మనం ఎంటర్ కాకముందే మనకు స్టార్టింగ్లోనే ఈ నేమ్ ప్లేట్ అని ఉంటుంది, 1000 స్తంభాల దేవాలయం అని తెలుగుతో పాటు ఇంగ్లీష్లో కూడా టైప్ చేసి. లైక్ చూడండి, మనకి ఇది లైటింగ్ బడి మెరుస్తూ ఉంటుంది, స్టీల్ అనుకుంటా, మెటల్ అది యూస్ చేసింది, చాలా బాగుంది యాక్చువల్గా. అండ్ మళ్ళీ మనం ఈ నేమ్ ప్లేట్ దగ్గర నుంచి చూస్తే కనెక్టివిటీ రోడ్ యాక్సెస్ అనేది ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ సైడ్ అంతా కూడా కార్ పార్కింగ్ కానీ లేదంటే మనం తెచ్చుకున్న బైక్స్ కానీ ఇక్కడే పార్క్ చేసేసుకోవాలి, ఇంత మించి లోపలికైతే వెళ్ళలేము. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక 15 to 10 years బ్యాక్ యాక్చువల్గా ఇంత వైడ్గా లేదు ప్లేస్ అనేది. ఆల్మోస్ట్ చాలా దగ్గరగా హౌసెస్ అన్నీ కూడా ఉండే అనమాట. అంటే మనం ఇంకొక చిన్న రోడ్లో నుంచి వెళ్ళినట్టుగానే టెంపుల్గా ఉండేది. సో తర్వాత ఆ ఇల్లులన్నీ తీసేసి చాలా పెద్దగా చేసి చాలా బాగా చేశారు తర్వాత. అండ్ ఇది వచ్చేసి ఇది ఒక గేట్ అనమాట, కొంచెం ముందుకెళ్ళేది. సో ఇక్కడ వచ్చేసి కూడా మనకు టెంపుల్ ఏదైతే ఆకారంలో ఉంటుందో ఆ ఆకారంలోనే ఒకటి ఇలా డిజైనింగ్ అంతా చేసి లోపలంతా కూడా గార్డెనింగ్ పెంచుతున్నారు. సో ఇక్కడ కూడా మనకు సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి మనం చూసుకున్నా కూడా మనకు రోడ్ యాక్సెస్ కానీ ఇదంతా ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో నేను ఎందుకు ఇట్లా చూపిస్తున్నా అంటే, మనం ఎటు చూసినా కూడా మనం ఏ నుంచి వచ్చాము, మళ్ళీ మనం ఎట్లా చూస్తే ఎలా కనిపిస్తుందని చూపించడానికి ఇవన్నీ నేను వ్యూ పాయింట్లు అనేది మీకు చూపించడం జరుగుతుంది. సో కంప్లీట్గా చూస్తున్నారు కదా, గ్రీనరీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఇదంతా సిట్అవుట్ ఏరియాస్ ఉంటాయి, లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ. సో ఈ నైట్ టైం ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే మనకున్న ఈ కెమెరా క్వాలిటీలకు అంత పెద్దగా కనిపించదు కాబట్టి నేను నైట్ టైం అనేది రికార్డ్ చేయట్లేదు. సో ఇంకా ప్రధాన ఆలయంలోకి వెళ్ళే ముందే మనకి ఇక్కడ ఎంట్రన్స్లో ఈ వాల్ పక్కన వచ్చేసి మనం వరంగల్ దగ్గరలో ఉన్న టెంపుల్స్ కొన్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేశారనమాట. సో వాటి నేమ్స్ కానీ డిస్టెన్స్ ఇదంతా రోడ్ మ్యాప్ లాగా ఇచ్చారనమాట. అండ్ పక్కనే వచ్చేసి ఇంకోటి ఇంపార్టెంట్గా చూడాల్సిన రామప్ప దేవాలయం అనేది ఉంటుందన్నమాట. సో దానికి సంబంధించి కూడా కొంచెం ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఈ ఆలయ చరిత్ర, ఈ రుద్రేశ్వర ఆలయం అంటారు దీన్నే. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవరు కట్టారు ఏంటి అనేది మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ రాసి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి రక్షిత స్మారకము. సో ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఆర్కలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడ కొన్ని మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడ చేయకూడని పనులు ఏంటని చెప్పేసి అని ఇవన్నీ ఉంటాయి అనమాట అక్కడ మెన్షన్ చేసి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి వెళ్తున్నాం. సో ప్రధాన ఆలయంలోకి వెళ్ళే గేట్ అనేది సింగిల్ పర్సన్ వెళ్ళేలాగానే ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా టెంపుల్ చుట్టూ అంతా కూడా మంచి గ్రీనరీ అంతా ఉంటుందన్నమాట. ఓపెన్ వ్యూ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనకు. సో టెంపుల్ కంప్లీట్ ఇదంతా కూడా బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. మీకు ఇంకా దగ్గర నుంచి చాలా డీటెయిలింగ్గా చూపించే ప్రయత్నం నేను చేస్తాను 100%గా. సో మీరు చూస్తారు అది కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం కొంచెం ప్యాన్ చేసుకుంటే అక్కడ మనకు కోనేరు కనిపిస్తుంది, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మనకు ఎంటర్ అవుతూనే లెఫ్ట్ సైడ్లో ఈ 3 శివలింగాలు ఉంటాయి. సో ఇవి కంప్లీట్గా మనకి ఇప్పుడు ఇక్కడ ఎలాగైతే బ్లాక్ కలర్లో కనిపిస్తున్నాయో గర్భగుడిలో ఉన్న శివలింగం కూడా సేమ్ ఇదే కలర్లో ఇంకొంచెం థిక్ బ్లాక్నెస్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనం హ్యాండ్ వాష్ కానీ కాళ్ళు కానీ కడుక్కోవడానికి ఈ స్పేస్ అనేది ఉంటుంది. సో యాక్చువల్గా ఇప్పుడు నేను అదే పని చేస్తున్నాను, ఎందుకంటే టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి కాబట్టి. ఈ ఆలయ చరిత్ర ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో వరంగల్కి అతి దగ్గరలో ఉండి హనుమకొండ నడిబొడ్డున చారిత్రాత్మక దేవాలయం 1000 స్తంభాల గుడి. ఇది 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవునిచే చాళుక్యుల శైలిలో నిర్మించబడి కాకతీయ సామ్రాజ్య వైభవానికి నిదర్శనంగా విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనం భారత భావితరాలకు వారసత్వంగా మిగిలింది. ఈ త్రికుటాలయంలో నక్షత్రాకార పీఠంపై రుద్రేశ్వరుడు ప్రధాన దైవంగా ఉండి లింగ రూపంలో మనకు దర్శనమిస్తాడు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష్ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎక్కడ కూడా వదలకుండా అంత డిజైనింగ్స్ అన్న చేశారు. ఇక్కడ చూడండి, ఒక ఫ్లవర్స్ అన్నీ కూడా. సో టెంపుల్ చుట్టూ మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ప్లేస్మెంట్ నుంచి ఉన్నదంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటుంది. సో ఇక్కడ నుంచి వ్యూ కూడా ఇలాగంతా కనిపిస్తూ ఉంటుంది. మనం ఎటు వెళ్ళినా కూడా ఆల్మోస్ట్ మనకు ఇప్పుడు ఈ వ్యూ కనిపిస్తుంది కదా, అటు సైడ్ నుంచి బ్యాక్ సైడ్ చూసినా ఇదే వ్యూ ఉంటుంది అనమాట. సో ఇది నక్షత్రాకారంలో ఉంటుంది టెంపుల్ అనేది కూడా మంచిగా. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసి ఇది మనకు గర్భగుడి. అండ్ అటు సైడ్ బ్యాక్ సైడ్ అక్కడ మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ అక్కడ కనిపిస్తుంది చూస్తారా దూరంగా, అది వచ్చేసి కళ్యాణ మండపం స్వామివారిది. సో ఇది వచ్చేసి ఒక 500 పిల్లర్స్ తోటి, అది వచ్చేసి ఒక 500 పిల్లర్స్ తోటి ఉంటుంది. సో ఈ రెండు కలిపి 1000 పిల్లర్స్ అంటారనమాట. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం ఈ టెంపుల్ను చూసినప్పుడు 1000 పిల్లర్స్ అని అంటే ఇలా లైక్ అన్ని పిల్లర్స్గా ఉంటాయి అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నాకు ఒక పిల్లర్ మీద ఒక పిల్లరు అండ్ కొన్ని పిల్లర్స్ కలిపి ఒక పిల్లరు, అంటే లైక్ ఇంకా మనకు అవి మనం లెక్క పెట్టలేనంత డీటెయిలింగ్గా ఉంటాయి అన్నమాట పిల్లర్స్ అనేటివి. సో అందువల్ల మనకు 1000 పిల్లర్స్ యాక్చువల్గా అలా పిలుస్తారు. అండ్ ఇప్పుడు ఏదైతే వెళ్తున్నారో ఇది వచ్చేసి కళ్యాణ మండపం. ఇది ఒక 10 years బ్యాక్ ఇలా ఉండేది కాదు, మొత్తం కూలిపోయి అంతా అలా ఉండేది. చాలా ఇయర్స్ ఇది యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కూడా చేశారు. దీంట్లో మీకు ఎక్కువగా
పిల్లర్స్ అనేవి డీటెయిలింగ్స్ చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా దూరం నుంచే. అండ్ ఇదంతా కూడా కాంపౌండ్ వాల్ అనమాట. మీకు చుట్టూ సేమ్ ఇలానే ఉంటుంది కాంపౌండ్ వాల్. వ్యూ మీకు ఎటు చూసినా కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇంకొక గేటు, మరి ఆ టైంలో ఎందుకు వాడారో తెలియదు. అండ్ దీని పక్కనే వచ్చేసి ఇది కోనేరు అనమాట. కోనేరు చాలా డెప్త్లో ఉంటుంది యాక్చువల్గా. ఇది వాటర్ ఇప్పుడు వర్షాకాలం నేను తీసే టైము, సో అందు గురించి ఆల్మోస్ట్ చాలా హైట్లో వచ్చేసాయి వాటర్ అనేది. ఇంకా ఇప్పుడు చూస్తున్న దాని నుంచి ఒక 4 స్టెప్స్ కిందికి ఉంటాయి. యాక్చువల్గా అయితే కాకతీయుల కాలంలో ఈ గుడి కట్టినప్పుడు ఇందులోనున్న నీరు కూడా చుట్టుపక్కల ప్రాంతాలకు సప్లై చేసేవారంట ఆ టైంలో మరి. సో అది హిస్టరీలో రాసుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి కోనేరు దగ్గర నుంచి చూసుకున్నా కూడా టెంపుల్ మొత్తం ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి నేను టెంపుల్లోకి వెళ్తున్నాను దర్శనం చేసుకోవడానికి. సో రైట్ సైడ్లో వచ్చేసి మనకి నంది ఉంటుంది. సో మీరు ఇదంతా ఎందుకు ఇలా ఉంది నంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకనంటే అనేక యుద్ధాలు జరిగినాయి అన్నమాట. ముస్లిమ్స్ రాజులు వీళ్ళు వచ్చి అంత తెలిసిందే కదా, అలా చేశారన్నమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది కలిగింది టెంపుల్కి నిజంగా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఏనుగు విగ్రహం ఉంది. సో ఈ రెండింటి విగ్రహం మధ్యలో నుంచి మనం ప్రధాన ఆలయంలోకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో చూడండి వీటి మీద ఉన్న డీటెయిలింగ్స్ అనేది ఎంత బాగా చెక్కారంటే, అంటే ఇయర్స్ గడవడం వల్ల కొంచెం ఈ షార్ప్నెస్ తగ్గింది, కానీ లేదంటే డీటెయిలింగ్ అద్భుతంగా ఉండేది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు కానీ బయటకు వచ్చేటప్పుడు కానీ ఇలా డిజైనింగ్ తోటి బాగుండి అండ్ వాటి మధ్యలో శంకులు ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి టెంపుల్ టాప్ వ్యూ అనమాట. ఎంట్రన్స్లో చూస్తున్నారు కదా పైన ఎంత డిజైనింగ్గా చెక్కారనేది. ఒక ఏమంటారు, చాలా అసలు ఏ చిన్న స్పేస్ని కూడా వదలకుండా చాలా బ్యూటిఫుల్గా చెక్కారు పైన కూడా టాప్ అనేది. అండ్ ఇదంతా ఒక స్లాబ్ టైప్ అనుకోవచ్చు మనం. చూస్తున్నారు కదా చుట్టూ ఇంకా ఈ డిజైనింగ్ అంతా ఫ్రంట్ సైడే ఉంటుంది. మళ్ళీ మనకు చుట్టూ అంతా కూడా ఇంకా వేరే డిజైన్స్ అన్నీ ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా మనకు వెంటిలేషన్ కోసం అలా కట్టుంటారు ఆ టైంలో. అండ్ ఇప్పుడు నేను టెంపుల్కు లెఫ్ట్ సైడ్ ఉన్న ఏరియా అనేది మీకు చూపిస్తున్నాను. సో రైట్ సైడ్ ఇందాక మీకు చూపించాను, మళ్ళీ ఒకసారి కూడా అది ఇంకా డీటెయిలింగ్గా చూపిస్తాను మీకు. సో నేను అరౌండ్ ఒక 7కి 8కి అలా వచ్చాను టెంపుల్కి. సో ఆ టైంలో నేను రికార్డ్ చేస్తున్నాను, అందుకే లైటింగ్ అనేది ఇలా ఉంది మనకు. సో ఇక్కడ నుంచి డిస్టెన్స్ చూస్తే కళ్యాణ మండపం అలా కనిపిస్తూ ఉంటుంది. డీటెయిలింగ్ చూడండి. నేను ఇంకా మోస్ట్లీ ఈ టెంపుల్ మొత్తంలో డీటెయిలింగ్స్ ఎక్కువ చూపించడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకనంటే ఓవరాల్ టెంపుల్ అనేది మామూలుగా చూడొచ్చు, కానీ దాని మీద ఎలాంటి విగ్రహాలు చెక్కారు లేదనంటే ఎలాంటి ఒక స్టైల్ అనేది యూజ్ చేశారు, సో ఇదంతా మీకు చూపించుదామని చెప్పేసి ఇంత డెప్త్గా నేను రికార్డ్ చేస్తున్నాను. యాక్చువల్గా చూడండి, స్తంభాలు అని చెప్పాను కదా, సో ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాలు అనమాట. సో ప్రతి విగ్రహం అనేది కూడా మనకు డీటెయిలింగ్గా తెలిసేలాగా లేదు. ఎందుకనంటే కాలక్రమేణా అవి కొంచెం కరగడం కానీ లేదనంటే యుద్ధాల వల్ల వాటికి అయిన డిస్టర్బెన్స్ వల్ల కానీ అలా కనిపిస్తూ ఉంటుంది. అండ్ టెంపుల్కి మనం ప్రదక్షిణ చేస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ వచ్చేసి మనకు ఒక పెద్ద రావి చెట్టు కింద మనకు హనుమంతుని విగ్రహం ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఆరెంజ్ కలర్తో అదంతా చేసి. అండ్ ఇక్కడ మళ్ళీ చెట్ల మధ్యలో నుంచి మళ్ళీ టెంపుల్ని మీకు ఇంకో బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది చూపిస్తున్నాను చూడండి. స్తంభాలు అనేది ఎలా డీటెయిలింగ్గా తెలుస్తున్నాయి అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇది వచ్చేసి శివలింగం అనమాట. ఇక్కడ ఈ ప్లేస్మెంట్ బ్యాక్ సైడే మెయిన్ శివలింగం ఉంటుంది. అండ్ చూడండి మొత్తం గ్రీనరీ తోటి పెద్ద చెట్లతోటి లో యాంగిల్ నుంచి చూపిస్తున్నాను. అసలు మామూలుగా లేదు. ఇందులో నుంచే కెమెరా తీసుకుని వెళ్తున్నాను నేను ఇప్పుడు. అండ్ మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసి చిన్న విగ్రహాలు ఉన్నాయి. అండ్ కంప్లీట్గా మనకు స్ట్రక్చర్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. మనం ఎంతసేపు చూసినా కూడా మళ్ళీ చూడాలన్నలాగానే ఉంటుంది. అండ్ చాలా బ్యూటిఫుల్గా చెక్కారులేండి. అండ్ ఇక్కడ చూడండి ఇటు సైడ్ వచ్చేసి మీకు చెప్పాను కదా, ఇటు సైడ్ చూసినా కూడా ఒకే వ్యూ లాగా కనిపిస్తుంది మనకు. లెఫ్ట్ రైట్ అని అలా ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి స్వామివారికి చేసిన అభిషేకానికి సంబంధించిన వాటర్ అనేవి అక్కడ నుంచి ఇలా కిందికి వచ్చేసి వెళ్ళిపోతాయి అనమాట బయటికి. సో ఇది కూడా చూపించాను. అండ్ ఇది కొంచెం మీకు లోపల ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా మనకు పర్మిషన్ ఉండదు కాబట్టి సో కొంచెం టాపుల వరకు తీసుకుని వెళ్ళి. అండ్ ఇక్కడ చూడండి ఈ చిన్న స్ట్రిప్ చూడండి ఎంత బాగా చెక్కారు. ఇది అసలు ఒక ఆర్నమెంట్స్ మీద చెక్కినట్టుగా చెక్కారు ఈ స్ట్రిప్ అనేది. సో ఇక్కడ చాలా బాగుంది. ఇది ఇటు నుంచి ఎలాగైతే స్టార్ట్ అయిందో ఈ డిజైనింగ్ అనేది మళ్ళీ ఈ కార్నర్ ఉంటుంది కదా, కార్నర్ దగ్గర కూడా సేమ్ ఫ్లవర్ అనేది అటు ఇటు వచ్చేలాగా బాగా చెక్కారు యాక్చువల్గా. సో చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు పైన స్లాబ్ అన్నమాట. ఈ స్లాబ్కు ఫ్రంట్ సైడ్ ఒకలాగా ఇచ్చారు అండ్ బ్యాక్ సైడ్ ఇంకా వేరే సైడ్ అంతా కూడా ఈ స్టైల్లో ఇచ్చారు. సో ఇవంతా కూడా మనకంతా స్టోనే అనమాట. ఇది కంప్లీట్గా మనకు ప్లెయిన్ స్టోన్ తోటి చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు యాక్చువల్గా చాలా వరకు మనకు లెఫ్ట్ రైట్ ఎక్కడికి వెళ్ళినా కూడా విష్ణుమూర్తి విగ్రహాలు కానీ లేదనంటే సూర్యదేవ భగవానుడి విగ్రహాలు కానీ ఎక్కువగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి విష్ణుమూర్తి శంకు చక్రాలు పట్టుకున్న స్వామివారు. సో ప్రతి చిన్న దేవునికి చెక్కినా కూడా ఈ టెంపుల్ మీద ఆయనకంటూ మళ్ళీ ఒక గోపురాన్ని కట్టినట్టుగా చూడండి, పైన గోపురం లాగా కనిపిస్తుంది కదా, మళ్ళీ ఒక చిన్న టెంపుల్ అనేది క్రియేట్ చేశారనమాట. సో అంటే ఆ ప్లేస్మెంట్లో ఒక విగ్రహాన్ని చెక్కడమే కాకుండా ఆయనకంటూ కూడా ఆ ప్లేస్మెంట్లో మళ్ళీ ఒక టెంపుల్ లాంటి నిర్మాణం అనేది చేశారనమాట. ఇది అయితే ఏనుగు, మరి ఇది నాకు తెలిసి ఇదేంటో తెలియదు, మీకు తెలిస్తే వీడియోలో చెప్పండి. ఇది వచ్చేసి గుర్రం అనుకుంటా ఈ విగ్రహం, చిన్నగా చెక్కింది ఇది. అండ్ అంటే వీటి ఎంట్రన్స్ కూడా
అండ్ ఇక్కడ నుంచి చూడండి ఈ గ్యాప్లు, నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను గ్యాప్ ఎలా ఉందని చెప్పేసి అని చేయితోటి నేను. సో కొంత దూరం అలా ఉండి వేరే సైడ్ మళ్ళీ ఇంకోలా ఉంది. ఇక్కడ చూడండి ఇది విష్ణుమూర్తి విగ్రహం. మళ్ళీ ఇక్కడ అంటే శంకు చక్రాలతో పాటు గద పట్టుకున్నట్టు కూడా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విగ్రహం చూడండి, ఇది నాకు తెలిసి గరుడ వాహనం అనుకుంటా మరి. సో దీనిపైన ఏమైనా ఉండే కావచ్చు, ఆ చిన్న టెంపుల్ ఏదైనా విగ్రహం ప్రజెంట్ అయితే లేదు. ఇక్కడ వచ్చేసి ఏనుగు మీద యుద్ధం చేస్తున్నట్టుగా ఏదో బల్లెం విసురుతున్నట్టుగా ఉంది. ఇక్కడ వచ్చేసి కలశం గుర్తుంది, అండ్ ఈడ కలశం గుర్తే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది ఏం తెలీదు, ఇటు సైడ్ అయితే మనకు కోత గుర్రం తెలియదు ఆ విగ్రహం సంబంధించి ఫేస్ అనేది. సో మీకు ఇందులో నేను ఇప్పుడు చూపించిన వాటిలలో నేను చెప్పిన ఏమైనా రాంగ్ అయితే ఖచ్చితంగా కామెంట్లో తెలియచేయండి. అండ్ విష్ణుమూర్తి విగ్రహం దగ్గర నుంచి మళ్ళీ మనం ఇలా వెళ్ళిపోతూ ఉంటే స్ట్రక్చర్ అంతా టెంపుల్ది చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ నాకు ఇక్కడ చూసిన శివలింగాలు అవన్నీ అంటే స్ట్రక్చర్లో శివలింగాలు, విష్ణుమూర్తి విగ్రహాలు, డిఫరెంట్ విగ్రహాలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సో నేను వచ్చినప్పుడు ఇంత అబ్జర్వ్ అయితే ఎప్పుడు చేయలేదు. నార్మల్గా టెంపుల్కి రావడం, దర్శనం చేసుకోవడం, అలా 4-5 ఫోటోలు దిగడం, అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోవడం, కంప్లీట్గా కొంత టైం స్పెండ్ చేయడం తప్ప కానీ ఇంత డీటెయిలింగ్ ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు నేను మీకు చూపించాలి కాబట్టి నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను నిజం చెప్పాలంటే. అండ్ ఇక్కడ ఒక చిన్న మళ్ళీ దేవుడు ఎవరిదో ఉన్నది విగ్రహం. అంటే ప్రాపర్గా స్ట్రక్చరు చెక్కినప్పుడు ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉండుంటే మనకు ఐడెంటిటీ అనేది బాగా ఈజీగా దొరికేది. కానీ ఇప్పుడు కొంచెం వాటిని మనం ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కష్టమైపోతుంది యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే. అందు గురించే నేను అంత ప్రాపర్గా చెప్పలేకపోతున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి డ్యాన్స్ చేసే భంగిమలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏనుగు ఉంది. అండ్ ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా మనకు ఒక స్తంభాలు, ఇవి కూడా చూడండి, ఇవి కూడా చిన్న చిన్న స్తంభాలు ఇవి. సో ఇక్కడ డ్యాన్స్ చేస్తున్న భంగిమలు, ఇక్కడ ఒక ఇది ఆలయం లాగా గోపురం చూడండి, లోపల గర్భగుడిలో ఉన్నట్టుగా ఒక చక్రం ఉండి లోపల పైన. అండ్ ఇదంతా కూడా ఒక టెంపుల్ అట్మాస్ఫియరే, టెంపుల్ మీద చెక్కింది కూడా టెంపుల్ అట్మాస్ఫియర్ లాగానే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ టెంపుల్లో మనం ఉన్నట్టు కూడా తెలియాలని చెప్పేసి అని మెమరీ కోసం నేను కూడా ఈ టెంపుల్ మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేలాగా రికార్డ్ చేసుకుంటున్నాను. సో వెరీ హ్యాపీ. చాలా క్లైమేట్ కూడా చాలా బాగుంది. సో నేను వచ్చినప్పుడు కొంచెం కూల్గానే ఉంది, కానీ తర్వాత ఫుల్ ఎండ్ అయిపోయి మొత్తం స్వెట్ వచ్చేసింది అనమాట. అది మళ్ళీ మీకు ముందు కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు లో యాంగిల్లో రికార్డ్ చేస్తున్నాను. నేను ఇందాక చూపించిన కంటెంట్ అంతా కూడా అంటే ఆ టెంపుల్కి సంబంధించి. సో మళ్ళీ ఒకసారి నేనుండేలా కూడా చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ 1000 స్తంభాల గుడి దగ్గర నుంచి వరంగల్ ఫోర్ట్ వరకు సొరంగ మార్గం ఉంది, అరౌండ్ ఒక 6 to 7 కిలోమీటర్స్ అనేది. సో అప్పుడు కాకతీయ రాజులు వచ్చేసి ఏంటంటే వాళ్ళు పాలిస్తున్న ఆ వరంగల్ రాజ్యం దగ్గర నుంచి ఇక్కడ ఈ శివాలయంలోకి రావడానికి ఆ సొరంగం వాడుకునేవారంట. అండ్ యుద్ధాల టైంలో కూడా ఈ సొరంగం అనేది యూజ్ చేసుకునేవారంట. ప్రస్తుతానికైతే ఇది క్లోజ్ చేశారు. లోపల డిస్టర్బెన్స్ అన్నీ క్రియేట్ అయ్యి అంటే కాలక్రమేణా అదంతా కొన్ని పూడుకుపోయి అలా ఉండడం వల్ల క్లోజ్ చేశారనమాట. సో అదైతే ఇప్పుడు మనం వెళ్ళడానికి ఛాన్స్ లేదు. యాక్చువల్గా అప్పట్లో వాళ్ళు ఆ సొరంగాలు దొబ్బడానికి కూడా ఎంత కష్టపడ్డారో మరి, కింద నుంచి వాళ్ళు ఆ సొరంగం అంతా చేసుకుంటూ రావాలి కాబట్టి. సో అదొక సూపర్ అని చెప్పొచ్చు అలాంటిది. దేవుళ్ళు ఉండే టెంపుల్కి అండ్ కళ్యాణ మండపానికి మధ్యలో ఈ 2 స్తంభాలు ఉంటాయి అనమాట. ఇది వచ్చేసి ఒక స్తంభం, దీని మీద ఫుడ్ ఏదో పెడుతున్నట్టున్నారు పక్షులకు. అండ్ ఇది వచ్చేసి ఇంకో స్తంభం. ఈ 2 అనేది రెండింటి మధ్యలో ఉంటాయి ఈ 2 కూడా. యాక్చువల్గా మనం ప్రతి శివాలయంలో చూసుకున్నట్టయితే నంది వచ్చేసి శివునికి ఎదురుగా ఉంటుంది, కానీ 1000 స్తంభాల గుళ్ళో వచ్చేసి నందికి ఎదురుగా విష్ణుమూర్తి విగ్రహం ఉంటుందన్నమాట. అండ్ లెఫ్ట్ సైడ్లో లింగ రూపంలో ఉన్న శివుడు, అండ్ రైట్ సైడ్లో వచ్చేసి సూర్యదేవ భగవానుడు ఉంటాడు. కానీ ప్రజెంట్ వచ్చేసి ప్రధాన ఆలయంలో శివుని విగ్రహం ఒక్కటే ఉంటుందన్నమాట లింగ రూపంలో. సో విష్ణుమూర్తి విగ్రహం కానీ సూర్యదేవ భగవానుడి విగ్రహం కానీ ఇక్కడ ఉండదు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణ మండపం చూద్దాం. సో కళ్యాణ మండపం అనేది ప్రజెంట్ ఇలా ఉంది కదా, ఒక 10-15 years బ్యాక్ కంప్లీట్గా ఇందులోకి అలో కూడా ఉండేది కాదు. కంప్లీట్గా బ్లూ షీట్స్ అన్నీ పెట్టేసి ఇదంతా లాక్ చేసేసేవాళ్ళు. ఎందుకనంటే దీనికి సంబంధించిన టెంపుల్ అనేది ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. సో మళ్ళీ తిరిగి అంతకుముందు ఎలాగుందో అలా నిర్మించడానికి చాలా ప్రయత్నించి ఫైనల్గా ఇది అనేది నిర్మించారు. సో మనం అందుకే చూసుకున్నట్టయితే మళ్ళీ నిర్మించినా కూడా అన్ని అప్పుడు ఉన్న థింగ్సే ఉంటాయి, అంటే అప్పుడు వాడిన స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా. అందుకే ఇలా కనిపిస్తుంది. చాలా ఇయర్స్ పట్టింది యాక్చువల్గా చెప్పాలంటే ఇది కట్టడానికి. చూస్తున్నారు కదా ఇక్కడ దీంట్లో స్తంభాలు అనేది చాలా డీటెయిలింగ్గా తెలిసేలాగా ఉంటాయి యాక్చువల్గా ఈ కళ్యాణ మండపంలో. మనకి ఇందాక చూసిన మెయిన్ ఏదైతే దేవుళ్ళు ఉన్న టెంపుల్ ఉందో అది అనేది కొంచెం మొత్తం ఇంకా ఒక స్టోన్ మీద చెక్కినట్టుగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్తంభాలు అనేది మనకు నీట్గా తెలిసేలాగా ఉంది. చూడండి ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. సో ఒక్కొక్క స్తంభం ఇలా కనిపిస్తుంది. కొన్నిటి మీద వైట్ కలర్లో ఏదో నేమ్స్ టెక్స్ట్ కూడా ఉంది యాక్చువల్గా. దాని మీనింగ్ ఏంటని నాకు తెలియదు. మీలో ఎవరికైనా అది ఏంటి టెక్స్ట్ అనేది తెలిస్తే దయచేసి తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. సో ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను కూడా. అండ్ ఇక్కడ నుంచి పైకి నేను కొంచెం చూపించే ప్రయత్నం చేస్తున్నాను లోపల. నేను లోపలికి కూడా వెళ్ళాను, అది కూడా మీకు చూపిస్తాను మళ్ళీ. సో ఇప్పుడు నేను చుట్టూ తిరుగుతున్నాను. ఇప్పుడు ఆలయం అయితే ఎలాగ మనం ప్రదక్షిణాలు చేయడానికి ఒక 1 meter హైట్ లేపి కట్టారో, సో ఇది కూడా అలానే ఉంటుందన్నమాట. సేమ్
స్ట్రక్చర్ తోటి అండ్ సేమ్ ఏమంటారు అదే లెవెల్ అనమాట హైట్ అంతా కూడా. సో అలానే కట్టారు ఇది కూడా. సో ఇప్పుడు మనం ఎట్ సైడ్ చూసినా కూడా ఈ స్తంభాలు అనేది ఒకేలాగా కనిపిస్తాయి, మీరు రైట్ నుంచి లెఫ్ట్కు ఎట్ నుంచి చూసుకున్నా కూడా. కాకపోతే అక్కడ చెక్కినట్టుగా బొమ్మలు ఎక్కువగా అంటే విగ్రహాలు ఇక్కడ పెద్దగా లేవు. మేబీ అంతమంది ఉండేదేమో, కానీ ఇప్పుడైతే దీంట్లో ఏం లేవు. చూడండి ఇక్కడ టెక్స్ట్లు అన్నీ కూడా రాశారు. సో ఇక్కడ చాలా వరకు మనకు కూలిపోయి ఇరిగిపోయిన ఏమంటారు దాన్ని పగిలిపోయిన స్టోన్స్ తోటే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే డిస్ట్రాయ్ అయిన దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ లాగా చేశారు కాబట్టి అలాగ అనిపిస్తుంది మనకి. సో నేను చుట్టూ తిరిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు నేను టెంపుల్ నుంచి రైట్ సైడ్ వచ్చి రికార్డ్ చేస్తున్నాను ఇదంతా కూడా. సో ఇక్కడ నుంచి మళ్ళీ లాక్ చేశారు, ఇంకొంచెం వర్క్ ఉందేమో మేబీ. సో ఇది కూడా మళ్ళీ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఉండాలని మళ్ళీ ఇదంతా కూడా చేస్తున్నాను నేను. సో ఈ టైం వరకు ఫుల్ ఎండ్ వచ్చేసింది, నాకు ఫుల్ స్వెట్ అన్నమాట. సో లోపలికి వెళ్ళి కూడా నేను చేస్తాను మళ్ళీ తర్వాత. సో మీకు ఇప్పుడు నేను లెఫ్ట్ సైడ్ చూపించకుండా ఎందుకనంటే ఇంకా మీకు రైట్ సైడ్ ఎలాగైతే స్ట్రక్చర్ ఉందో సేమ్ లెఫ్ట్ సైడ్ కూడా అదే స్ట్రక్చర్ అనమాట. అంటే మీరు ఎట్ సైడ్ నుంచి చూసినా కూడా ఆల్మోస్ట్ లెఫ్ట్ రైట్ బ్యాక్ సో ఒకేలా కనిపిస్తుంది యాక్చువల్గా చెప్పాలని అంటే. సో చూస్తున్నారు కదా ఇప్పుడు లో యాంగిల్ నుంచి కూడా రికార్డ్ చేస్తున్నాను. సో బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ అన్నమాట. మనం ఇంకా అసలు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి స్తంభాన్ని మీరు ఒకసారి పట్టుకొని చూడండి, మీకు ఒక తెలియని వైబ్రేషన్ వస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను చూడండి టెంపుల్ లోపలికి. సో అక్కడ నుంచి ఈ మండపం నుంచి చూస్తే మనకు ప్రధాన ఆలయం కానీ మధ్యలో నందీశ్వరుడు కానీ ఇలా కనిపిస్తాడు మనకి. సో ఇప్పుడు నేను వచ్చేసి ఇది కొంచెం మనకు ఇది మెయిన్ లోపలి గర్భగుడిలోకి వెళ్ళే ముందు మనకి ఇలా ఒకటి ఉంటుందన్నమాట. సో కింద చూడండి ఈ ఒక కలశానికి అటు ఇటుగా ఈ విగ్రహాలు ఉన్నాయి. ఇవి ఏనుగో మరి ఏనుగే అనుకుంటా నాకు తెలిసి ఈ రెండు కూడా కింద. సో చూడండి మీకు నేను చెప్పింది కరెక్ట్ అయితే ఓకే, ఇది నాకు తెలియదు ఇంకేదన్నా మీకు తెలిస్తే ఖచ్చితంగా చెప్పండి. దీంట్లో కలశం అటు ఇటు ఏనుగు అభిషేకం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకు లోపలికి వెళ్ళేది. ఇప్పుడు నేను లోపలికి వెళ్తున్నాను. సో కంప్లీట్గా మీకు ఇప్పుడు లోపల చూపించే ప్రయత్నం చేస్తున్నాను. లోపల చూడండి ఈ పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఎక్కువ డీటెయిలింగ్గా తెలుస్తాయి దీంట్లో. సో ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్మెంట్ ఇంకా ప్రధానంగా మధ్యలో ఉన్న ప్లేస్మెంట్ అనమాట. ఇక్కడ కళ్యాణ మండపం అంటే కళ్యాణం అంతా ఇక్కడ స్వామివారిది శివరాత్రికి సంబంధించి అసలు ఇంకా మీకు ఎంతమంది వస్తారంటే ఇంకా చాలామంది అసలు వేలల్లో వస్తారు ఆ రోజు. కార్తీక మాసం కానీ శివరాత్రి కానీ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇంకా దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళు కానీ చాలామంది వస్తారనమాట. ఎక్కువ మేజర్గా ఇంకా అదే ఏదైనా స్పెషల్ అకేషన్స్లోనే బాగా వస్తారనమాట. ఇంకా రెగ్యులర్గా అయితే వచ్చేవాళ్ళు ఎలాగో వస్తుంటారు. 4 ఉంటాయి కంప్లీట్గా మనకు ఈ వేలు అనేది అంటే దర్వాజా లాంటివి. సో ఇక్కడ నుంచి వచ్చేసినట్టయితే మనం అక్కడక్కడ కూర్చోవడానికి కూడా ఒక ప్లేస్మెంట్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్లు కూడా సూపర్గా ఉంటుంది. పైన చూడండి ఇదంతా కూడా స్లాబ్ టైప్ మనకు. సో అక్కడ కూడా ఇదంతా కూడా స్టోన్సే ఉంటాయి. ఇప్పుడు మనం నడిచేది కూడా స్టోన్స్ మీద లిటరలీ అంతా కూడా మొత్తం ప్రతి ద్వారం దగ్గర కూడా కలశాలు ఇలా ఉంటాయి మనకు. సో ఇప్పుడైతే నెంబర్స్ వేశారు, మరి అవి చెప్పాను కదా ఇందాక కామెంట్స్లో మీరు తెలిస్తే చెప్పండి ఆ నెంబర్స్ ఎందుకు వేశారు అనేది. సో ఇలా కొత్తగా చేసిన వాటంతా స్ట్రక్చర్ ఇలా ఉంటుంది మనకి. ఇవి చూడండి ఎంత షార్ప్గా మనకి ఏదో ప్లేట్స్ ఉన్నట్టుగా ఉన్నాయి మొత్తం ఆ స్తంభాల మీద మనం చూసుకున్నట్టయితే. సో మళ్ళీ లోపలికి వెళ్తున్నాను మీకు. సో 4 ద్వారాలు ఉన్నాయన్నమాట దీంట్లో. సో ప్రతి ద్వారం ఆపోజిట్లో ఇంకో ద్వారం ఉంటుంది మనకి. సో ఇటు నుంచి చూసినా కూడా ఒక ద్వారం నుంచి చూస్తే అవతల ద్వారానికి సంబంధించిన వ్యూ పాయింట్ అనేది స్ట్రైట్ వ్యూలో ఉంటుంది మనకు. సో ఇలా ఉంటుంది ఎందుకంటే నక్షత్రాకారంలో ఉంటుంది టెంపుల్ అనేది మనకు. సో చూస్తున్నారు కదా దీంట్లో పెద్దగా మనం విగ్రహాలు అయితే ఏం కనిపించట్లేదు. అంటే ఇది కంప్లీట్గా కళ్యాణ మండపం కోసమే ఇది యూజ్ చేస్తారు కావచ్చు. అంటే అంతకుముందు ఉండేదేమో బట్ ప్రజెంట్ అయితే లేవు. సో వీలైనంత వరకు టెంపుల్ నేను ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాను. చిన్న చిన్న విగ్రహాలు కానీ పెద్దవి కానీ కంప్లీట్గా నేను చూపించే ప్రయత్నం చేశాను. సో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియచేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. ఓం నమః శివాయ. బాయ్.